హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శోభా హెల్తీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు దొండకాయతో స్టఫింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సూపర్గా టేస్టీగా ఉంటుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. దొండకాయతో స్టఫింగ్ అనేది మనకు సేమ్ గుత్తొంకాయ ఎలా చేసుకుంటాం, దొండకాయను కూడా అలా చేసేసుకోవచ్చు అండి. మనకు రోటీస్లో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అందుకని నేను ఇక్కడ దొండకాయలు తీసుకున్నానండి. 1/2 kg తీసుకున్నాను దొండకాయలు. ముందుగా బాగా వాష్ చేసి కడుక్కున్నాను. అలాగే మనకు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఇవి వేపుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు, లేకుంటే అలా కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. అలాగే గార్లిక్ వేసేసుకుంటున్నాను అండి. నేను పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను, మీరు పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీకి వేసేసుకుందాము. ఇప్పుడు చూసుకుందాము. చూడండి, ఇలా మిక్సీకి వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా వేసేసుకుంటున్నాను 1/2 టేబుల్ స్పూన్. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. పసుపు కొద్దిగా, సాల్ట్ వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొద్దిగా చిల్లీ పౌడర్ అనేది మీరు కారం ఎంత తింటారో అంతే తగ్గట్టు వేసేసుకోండి. అలాగే కరివేపాకు వేసేసుకుంటున్నాను. కరివేపాకు అనేది హెల్త్కు చాలా మంచిది. టేస్ట్ కూడా ఇలా వేసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. చూడండి, ఇలా స్టఫింగ్ అనేది రెడీగా అయిపోయింది. ఇప్పుడు మనము ఇది సైడ్కి పెట్టేసుకొని దొండకాయలని కట్ చేసేసుకుందాము. ఓకేనా, చూడండి, మనం సేమ్ ఇలా మనం గుత్తొంకాయని ఎలా కట్ చేసుకుంటామో అలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి దొండకాయ అనేది. ఇలా కట్ చేసుకుంటే మసాలా అనేది మంచిగా పడుతుంది. మిగతావన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకోవాలి మొత్తము నేను చూపించిన విధంగా. ఇలా మొత్తము దొండకాయలకి ఫిల్ చేసేసుకోవాలి మొత్తము. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. మనకు దొండకాయల్లో ఫిల్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత మనకు మిగిలిపోయింది. అలాగే ఇది కూడా మనము కర్రీస్లో యూజ్ చేస్తాము, మసాలా అనేది ప్రిపేర్ చేసింది. ఓకేనా, ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకుందాము. ప్యాన్ అనేది వేడిగైంది. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది వేడిగా అయింది. ఇప్పుడు మనము స్టఫ్ చేసిన దొండకాయలని ఒకటొకటి పెట్టేసుకుందాము. మనకు ఇక్కడ నేను యూజ్ చేసిన ఆయిల్ అండి చాలా తక్కువ ఆయిల్తోనే, కాకపోతే మీరు కర్రీస్ రెడీగా అయిపోయిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది మన క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని కూడా మీకు చెప్తాను. చూడండి, కొద్దిగా లైట్గా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు స్టఫింగ్ దొండకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా మీద వేసేసుకుంటున్నాను. కావాల్సి వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్. ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. చూడండి, మనకు ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనము స్టఫింగ్కి మిగిలిపోయిన మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు చిక్కగా మంచిగా గ్రేవీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. కుక్కర్లో అనేది వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ పడుతుంది. మామూలుగా ఉడికిస్తే బయట ఎక్కువ పడుతుంది, ఇక్కడ కొద్దిగా పడుతుంది. చూడండి, వేసేసుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ అనేది 2 విజిల్స్ వచ్చే వరకు విజిల్ చేసేసుకుందాము. టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో. ఇప్పుడు చల్లారిన తర్వాత మనము ఓపెన్ చేద్దాము. చూడండి
సూపర్గా టేస్టీగా ఉంటుంది. మనకు చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఆయిల్ యూజ్ చేసింది 2 టేబుల్ స్పూనే, కానీ మనకు ఎక్కువగా ఆయిల్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఇందులో పల్లి ఎండు కొబ్బరి యూజ్ చేసాం కాబట్టి ఆయిల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా పల్లీలు కానీ ఎండు కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.